హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిట్ టెక్. స్టార్టింగ్లో ఫోటో చూసారు కదా. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫోటో ఎడిటింగ్ వచ్చి లైట్రూమ్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. మెటీరియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీకు ఏమైనా మోడిఫికేషన్ ఇంకేమైనా ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీరు చూసినట్టయితే లాస్ట్లో ఆ ఫోటో చూస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉంది. చాలా సింపుల్ ట్రిక్. ఫస్ట్ ఫోటో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని ఇక చూసారా ఫోటో సింబల్లా ఉంది, ఇది ఆటో సింబల్. జస్ట్ ఆటో చేసేయండి. ఆటో చేస్తే కొన్ని చేంజెస్ అనేవి ఇక్కడ అవుతాయి. అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ చూసారా టెంపరేచర్ సింబల్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక టింట్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేయండి, ఒక 17 అలా డిక్రీజ్ చేశాక ఈ పైన సర్కిల్ కనబడుతుంది కలర్స్కి, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రెడ్ ఆరెంజ్ ఎప్పుడు మ్యాక్సిమం టచ్ చేయకండి, ఎందుకంటే అవి స్కిన్ కలర్కి చేంజెస్ తెస్తాయి. సో రెడ్ మ్యాక్సిమం టచ్ చేయకండి. ఆరెంజ్కి వెళ్ళి ఇది పెంచితే స్కిన్ కలర్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని లూమినెన్స్ అంటారు. జస్ట్ ఇది పెంచితే స్కిన్ కలర్ ఇంక్రీజ్ అవుతుంది. దీనికి మ్యాక్సిమం అవసరం లేదు. ఇప్పుడు గ్రీన్ కలర్కి వెళ్ళండి. సాచురేషన్ ఫుల్ -100 పెట్టేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ కలర్కి వెళ్ళి మళ్ళీ సాచురేషన్ ఫుల్ -100 పెట్టేసుకోండి. మళ్ళీ స్కై బ్లూకి వెళ్ళి ఇది కూడా సేమ్ -100 పెట్టేసుకోండి. బ్లూ కలర్కి వెళ్ళి సేమ్ -100, వైలెట్కి వెళ్ళి -100, పింక్కి వెళ్ళి -100 చేసాక చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోయింది. నెక్స్ట్ దాన్ని కొట్టేయండి. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే టెక్స్చర్ కొంచెం పెంచుకోండి, కొంచెం రఫ్ లుక్ కనబడడానికి. క్లారిటీ ఇది మీ ఇష్టం. క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే కొంచెం బ్లర్ ఎఫెక్ట్లా కనబడుతుంది. క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే కొంచెం రఫ్ లుక్ కనబడుతుంది. ఇది మీకు తగ్గట్టుగా పెంచుకోండి. వెంటేజ్ అనేది మీరు డిక్రీజ్ చేస్తే ఇమేజ్ చుట్టూ కొంచెం బ్లాక్ కలర్లో ఫామ్ అయ్యి ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే వైట్ కలర్ దీన్ని ఇంక్రీజ్ చేస్తే వైట్ కలర్లో వచ్చి చుట్టూ బ్రైట్నెస్ పెరుగుతుంది. సో డిక్రీజ్ చేసుకోండి. ఇవన్నీ పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చి నోస్ రిడక్షన్ ఉంటుంది. ఇవి ఏంటంటే ఫేస్ స్మూత్ చేస్తాయి. ఇది కొంచెం ఇచ్చేయండి. కలర్ నోస్ రిడక్షన్ కూడా కొంచెం ఇచ్చేయండి. సింపుల్. మీకు చూపించినట్టు పిక్ ఫుల్ అయిపోయింది. ఇదే సింపుల్. ఇది మన టోటల్ ట్యూటోరియల్. ఫొటోస్ ఎడిట్ చేయడం లైట్రూమ్లో చాలా ఈజీ. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.